ఇది చూడండి గోల్డ్ ఫింగర్ క్రీపర్. ఇది ఆరెంజ్ కలర్ లో కొంచెం వెరైటీగా ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఇప్పుడు మీకు కడియంలోని చాలా ఫేమస్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద నర్సరీ పల్లవెంకన్న నర్సరీ చూపించబోతున్నాను. జనరల్ గా మనం పళ్ళ మొక్కలు కావాలంటే ఒక నర్సరీకి వెళ్తాం, పూల మొక్కలు కావాలంటే ఒక నర్సరీకి వెళ్తాం, ఇండోర్ ప్లాంట్స్ కావాలంటే ఒక చోటికి, ల్యాండ్స్కేపింగ్ ప్లాంట్స్ కి మరో చోటికి, ఆక్సిజన్ ప్లాంట్స్ కి అయితే ఇంకో చోటికి వెళ్తాం. కానీ మీకు 20 రూపాయల మొక్క నుండి 20 లక్షల రూపాయల వరకు కూడా మీకు ఏ మొక్క కావాలన్నా, ఏ చెట్టు కావాలన్నా అన్నిటికీ వన్ స్టాప్ డెస్టినేషన్ కడియంలో ఉన్న పల్లవెంకన్న నర్సరీ. మనం నర్సరీలోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ లో వీళ్ళ ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఈ ఆఫీస్ రూమ్ లో పెద్ద ఫోటో గ్యాలరీ ఉంటుంది. అసలు పొలిటికల్ లీడర్స్ దగ్గర నుండి సినీ సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ నర్సరీని విజిట్ చేసిన వారే, ఇక్కడ నుండి మొక్కలు తీసుకెళ్లిన వారే. ఆ పక్కనే నాకు ఈ కాక్టస్ కనిపించాయి. ఈ సెంటర్ లో ఫింగర్ తో జస్ట్ టచ్ చేశానంతే, చాలా గుచ్చుకుంది. ఆల్రెడీ అక్కడ రాసింది అనమాట డోంట్ టచ్ అని, నేను అసలు చూసుకోలేదు. ఇది 25 years ఏజ్ ఉన్న కాక్టస్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 30,000 అలా ఉంటుంది. ఎప్పుడో 70 ఏళ్ల క్రితం పళ్ళ మొక్కలతో స్టార్ట్ చేసి ఈ రోజు 150 ఎకరాల్లో 250 మందికి పైగా ఉపాధి కల్పించే పొజిషన్ లో ఈ నర్సరీని నిలబెట్టారంటే చాలా గ్రేట్ కదా. ఈ పల్లవెంకన్న నర్సరీలో 100కి పైగా సినిమా షూటింగ్స్ జరిగాయంట. బెస్ట్ నర్సరీ అవార్డ్, మదర్ తెరీసా అవార్డ్, ఇలాంటివి ఎన్నో అవార్డ్స్ ఎంతో మంది పెద్ద పెద్ద వాళ్ళ చేతుల మీదుగా తీసుకున్న ఫొటోస్ అన్ని కూడా చాలా బాగా సెట్ చేశారు. ప్రెసెంట్ ఈ నర్సరీని వెంకన్న గారి అబ్బాయి మనవాళ్ళు చూసుకుంటున్నారు. అలా వెళ్తున్నప్పుడు నాకు ఈ మొక్క కనిపించింది. నాకు ఈ మొక్క చూడగానే భలే నచ్చింది. దీని పేరు లవ్లీ ఫైకస్ అంట. పేరుకు తగ్గట్టే ఉంది ఈ మొక్క. దీన్ని ట్రయాంగులర్ ఫైకస్ అని కూడా పిలుస్తారు. దీని ప్రైస్ ఎంత అనుకున్నారు? 6,500 అంట. మనకి అంతొద్దులే, ఇందులో చిన్న మొక్క ఉందేమోనని అడిగాను. దీని లీవ్స్ చూడండి, రెగ్యులర్ షేప్ లో కాకుండా ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. గ్రీన్ కలర్ హార్ట్ కి సైడ్ బార్డర్ ఉన్నట్టు ఎంత బాగుందో కదా. ఇందులో చిన్న మొక్క 150 అంట, అది తీసుకున్నాము. లాస్ట్ లో చూపిస్తాను మీకు. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, అదర్ కంట్రీస్ నుండి తెచ్చిన మొక్కల్ని ఫస్ట్ క్వారంటైన్ చేసి అబ్జర్వేషన్ లో పెట్టిన తర్వాతే సేల్ కి పెడతారని. ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ లో ఉన్న ప్లాంట్స్ అన్నమాట. మనల్ని లోపలికి ఎలౌ చేయరు. ఈయనే పల్లవెంకన్న గారు. లోపల అక్కడక్కడ కూడా ఫొటోస్ అవి కనిపిస్తూ ఉంటాయి. నర్సరీ లోపలికి వెళ్లే కొద్దీ కూడా ఏదో పెద్ద పార్క్ లోకో పెద్ద గార్డెన్ లోకో వెళ్ళినట్టే ఉంటుంది. తిరిగి తిరిగి అలసిపోయినప్పుడు అక్కడక్కడ కూర్చోడానికి బెంచెస్ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ లోటస్ పాండ్ చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద రిసార్ట్ లోకి వచ్చి ఎంజాయ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మాకు క్రీపర్స్ అలాగే పాత్వేలో సైడ్ బోర్డర్ కి కొన్ని ప్లాంట్స్ కావాలని అడిగాము. మన రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తారు. ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని వాళ్ళ ఐడియాస్ కూడా షేర్ చేస్తారు. ఇది క్రీపరేనా? అది రాధా మనోహరం కదా. ఫ్లవరింగ్ కాదు, నాకు షో కావాలి కలర్ఫుల్ గా అనుకుంటే కనుక ఇది బిగ్నోనియా వినిస్టా అని ఒకటి ఉంటుందండి. మీరు ఒకసారి గూగుల్ లో సెర్చ్ చేయండి. బిగ్నోనియా వినిస్టా కొంచెం ముదురు మొక్క ఇవ్వండి. ముదురు మొక్క అంటే మీకు మళ్ళీ ఎండిపోతుందండి ఏర్పడేసి. బ్లాక్ మొక్క పెట్టుకుంటే మీకు ఫాస్ట్ పెరుగుతుంది. గోల్డెన్ వైన్ అండి, గోల్డ్ వైన్ క్రీపర్. 850 కాదండి, అది కూడా. ఇది ఇంకా విడుస్తుందా పువ్వు? విడిచిన తర్వాత మొగ్గ వస్తుందా? చాక్లెట్. ఇది క్రేపరేనా? మాండవిల్లియా క్రేపర్ వైట్. మాండవిల్లియాలో వైట్ కలర్. మీకు పింక్ కలర్, డార్క్ పింక్ చూపించండి సార్. ఒకసారి ఇది ఏం క్రేపర్ చెప్పరా? ఇది వచ్చేసి మాండవిల్లియా క్రేపర్ లో వైట్ కలర్ ఉంది ఫ్లవరింగ్. ఇది వచ్చేసి ఐపోమియా ఆస్కోలియా క్రేపర్ అండి. దాని ఫ్లవరింగ్ ఒకసారి నీ ఫోన్ లో చూపించు. ఇది చూడండి గోల్డ్ ఫింగర్ క్రీపర్. ఇది ఆరెంజ్ కలర్ లో కొంచెం వెరైటీగా ఉంది. దీని పేరు వచ్చేసి అలోషియా అండి. అలోషియా క్రీపర్. అలోషియా.
ఇది అలోషియా క్రీపర్. దీని స్పెషల్ ఏంటి అంటే మంచి స్మెల్ వస్తుంది. ఇది గార్డెన్ లో వేసుకుంటే ఆ గార్డెన్ అంతా కూడా మంచి స్మెల్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. చాలా బాగుంది దీని స్మెల్ అయితే. అలా కొన్ని క్రీపర్స్ చూసిన తర్వాత సైడ్ బార్డర్ కోసం అని చూస్తున్నాము. వాళ్ళు కూడా సైడ్ బార్డర్ ప్లాంట్స్ అన్ని కూడా ఒక ప్లేస్ లో ఆర్గనైజ్ చేశారు. మనం చూసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఇంటికి కావాల్సిన డెకరేటివ్ మొక్కల నుండి రిసార్ట్స్, రెస్టారెంట్స్, హోటల్స్, కాలేజెస్ వరకు కూడా కావాల్సిన అన్ని రకాల మొక్కలు ఇక్కడ దొరుకుతాయి. స్పెషల్గా కొన్ని మొక్కలను అయితే చైనా, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుంటారంట. అలాగే వీళ్ళైతే మస్కెట్, దుబాయ్ లాంటి చాలా కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తారు కూడా ఈ ప్లాంట్స్ అన్నిటినీ కూడా. బోగన్ విల్లాలో చాలా మంచి కలర్స్ ఉన్నాయి. కొత్త వెరైటీ కూడా కనిపించింది నాకు. చూద్దాం అనుకున్నాం కానీ క్లైమేట్ బాగాలేదు, వర్షం పడేలా ఉంది. సో ఫస్ట్ కావాల్సినవి తీసేసుకుంటే తర్వాత మళ్ళీ కూల్ గా రావచ్చని ప్లాన్ చేసుకున్నాము. షాంపూ మొక్కని ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది కదా, అవి కనిపించాయి. చూడగానే నేను కూడా దాన్ని ప్రెస్ చేసి చూసాను. ఏదో గమ్ లాగా లిక్విడ్ అయితే వచ్చింది. అది షాంపూవో కాదో మరి నాకు తెలీదు. ఒక మంచి మామిడి మొక్క అడిగాము. థాయిలాండ్ మ్యాంగో చాలా బాగుంటుంది. 365 days ఫ్రూటింగ్ ఉంటుందని చెప్పి దాన్ని ఎలా కేర్ చేస్తే బాగా గ్రో అవుతుందో అని కూడా చెప్పాడు. ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వడానికి స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా సరే మనం పోతుంది గిల్లేసుకోవాలి. అప్పుడు అది గిల్లేసుకోవాలా? ఇది బై మిస్టేక్ వచ్చింది కానీ మేమైతే కట్ చేసేస్తాం. అంటే ఈ పూత పోతున్నదండి, ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి ఇక్కడ నుంచి వేరే స్టెమ్స్ వస్తాయి. సేమ్ దానికి ఎలా చెప్పి కటింగ్ చేసుకుంటే పక్కన చిగురు అలా వస్తాయి. అలాగే ఇది పోత ఒకటి, కొత్త చిగురు ఒకటి కట్ చేసుకుంటే ఇంక చెట్టు ఎదిగేంత వరకు, చెట్టు ఎదిగేంత వరకు 4 పక్కల 4 బ్రాంచెస్ వచ్చేంత వరకు అలా కట్ చేసుకున్నాం అనుకో మీకు పిల్లకి బాగా వచ్చి తయారవుతుంది అనమాట. ఇప్పుడు దీనికైనా కింద నుంచి వచ్చేవి తీసేసుకోవాలా? వస్తాయంటారా దీనికి? గ్రాఫ్టింగ్ ఉంటుందండి. ఓకే, ఇక్కడ వరకు పెడేసుకోవాలి ప్లాంట్ ని. అక్కడ వరకు కింద నుంచి వచ్చే స్టెమ్కి అవి ఏంటి ఇప్పుడు ఇక్కడ వరకు మట్టేసి పెట్టేయాలా? ఇక్కడ వరకు మట్టిలోకి కప్పెడేసుకోవాలి. ఓకే, కింద నుంచి వేరే ఆకు రానివ్వకూడదు. దీనికి వచ్చే ఆకు పేద సోద మొక్క వచ్చింది అనుకోండి, మేల్ వర్షన్. ఇది ఫీమేల్ వర్షన్ అండి. మేల్ వర్షన్ వచ్చింది అనుకో పొడుగా ఇంత పొడుగు వస్తుంది ఆకు. కట్ చేసి చుక్కలు ఉన్నాయి కదా ఆకులకి. ఇక్కడ డ్యామేజ్ ఏమి ఉండదు మేడం. ప్రతి మొక్కకి ఏదో పాకి ఏదో ఉంటుంది. ఇది మేడం ఈ మొక్క వేసిన తర్వాత ఆటోమేటిక్ గా దీనికి బలం పెరిగి ఆటోమేటిక్ గా చిగురులని పెరిగిపోతాయండి. ఓకే, బుషిగా తయారైపోద్ది. ఒక 1 year పాటు మీరు అలా చేశారనుకో నెక్స్ట్ ఇయర్ కే మంచి గ్రోతింగ్ ఉంటుందని చెట్టు. బాగా బలం ఎక్కి దీనికి పవర్ ఎక్కువ ఉండి మనకి కాయలు ఎక్కువ నిలబడతాయి. ఒకవేళ పురుగు లాంటిది ఏమైనా పడితే ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళి అడిగితే ఇస్తారు. మామూలుగా మామిడి మొక్కకి ఇలా ఫంగస్ ఏమైనా పడితే పట్టదు. సంథింగ్ పక్కన ఏమైనా ప్లాంట్స్ బట్టి ఏమైనా వస్తే కనుక సెపరేట్ గా దీనికి అయితే పట్టదండి. ఆ తర్వాత డ్రాగన్, అంజీర్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాము. డ్రాగన్ లో పింక్ డ్రాగన్ అయితే స్వీట్ గా ఉంటుంది, పింక్ తీసుకోండి అంటే అదొకటి. అంజీర్ లో కూడా ఫ్రూటింగ్ ఎక్కువ వచ్చే ప్లాంట్ ఒకటి తీసుకున్నాము. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అయితే చిన్నవి 100, పెద్దవి 250. అంజీర్ అయితే 100 రూపీస్. ఇవి చూడండి రాక్ వెరైటీ అనమాట. అంటే రాకీ ఎన్విరాన్మెంట్ లో పెరిగే ప్లాంట్స్ అన్నమాట. ఇవే కాదండి, ఆక్సిజన్ ప్లాంట్స్, ఇండోర్ ప్లాంట్స్, ల్యాండ్స్కేపింగ్ ప్లాంట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే మాత్రం 1 day అనేది ఏ మాత్రం సరిపోదు. అందులోనూ నేచర్ లవర్స్ అయితే డెఫినెట్గా ఇంకో 2 days ప్లాన్ చేసుకోవాల్సిందే. ఒకసారి ఇండోర్ ప్లాంట్స్ ఏమున్నాయో కూడా ఒక లుక్ వేద్దామని వెళ్ళాము. ఇక్కడ మనీ ప్లాంట్లో కూడా 6-7 వెరైటీస్ ఉంటాయి. వీళ్ళకి ఎక్కువ సేల్ అయ్యే వెరైటీ అయితే గోల్డ్ వెరైటీ అంట. వీళ్ళు చెప్పింది ఏంటంటే మనీ ప్లాంట్ లో మార్బుల్ క్వీన్ అని వెరైటీ ఉంటుందంట, అది చాలా బాగుంటుందని చెప్పారు. ఇవి చూడండి మినియేచర్ ప్లాంట్స్ ఎంత బాగున్నాయో. ఏదో ఆర్టిఫిషియల్ కలర్ వేసినట్టుంది కానీ దీని బ్రీడే అలాంటిది. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కి ఇవి చాలా బాగుంటాయి. ఇందులో కాక్టస్, సక్యులెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. జనరల్ గా ఈ వెరైటీకి అసలు ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదు. కాబట్టి ఇంట్లో ఆర్టిఫిషియల్ ప్లాస్టిక్ ప్లాంట్స్ ప్లేస్ లో ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చూడండి ఈ మనీ ప్లాంట్ ని భలే యూనిక్ గా పెంచారు. మనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్, కొంచెం ఐడియాలజీ ఉంటే ఇలాంటివి ఎన్నో క్రియేట్ చేయొచ్చు. పీస్ లిల్లీ చూడగానే నచ్చే ప్లాంట్ ఇది నాకు. కానీ ఎందుకో వీళ్ళ దగ్గర పెరిగినట్టు మన దగ్గర పెరగదని అనిపిస్తుంది. చాలా సార్లు చాలా చోట్ల చూసాను, అలానే పాడైపోయింది. ఇంకా రోజెస్ లో అయితే మేము వెళ్ళిన రోజు కాశ్మీర్ రోజ్ ఒక్కటే ఉంది. నెక్స్ట్ 1 week లో కలర్స్ వస్తాయని చెప్పారు. ఈ కాశ్మీర్ రోజ్ లోనే ఒక 2 ప్లాంట్స్ అయితే తీసుకున్నాము. ఒక్కొక్కటి 70 రూపీస్. ఇక్కడ కూరగాయల విత్తనాలు, వర్మీ కంపోస్ట్, రోజ్ మిక్స్ లాంటివి కూడా ఉన్నాయి. ఆల్రెడీ వేసిన మొక్కలు ఉన్నాయనుకోండి, దాని చుట్టూరు చిన్న గుంట కింద మామూలుగా దాని చుట్టూరు మట్టి తీసేసి ఒక పక్కకు పోగొట్టి ఈ ఒక గుప్పిడి ఆ మట్టి ఎంత ఉందో దానికి తగ్గట్టుగా వేసి మిక్స్ చేసి దాని చుట్టూరు మామూలుగా వేసారు. ఇదేమో గ్రోత్ కంట, అది
పురుగు పట్టకుండా, ఎయిర్ పురుగు పట్టకుండా. నీమ్ పౌడర్ బాక్స్ వచ్చేసి 130, రోజ్ మిక్స్ ఏమో 80, ఫర్మీ కంపోస్ట్ 70. ఆ బాక్సెస్ కూడా కొన్ని తీసుకున్నాము. ఇలా మనం కావాల్సిన ప్లాంట్స్ అన్ని తీసుకున్న తర్వాత ఆ ప్లాంట్ నేమ్, దానికి ఏ కలర్ పువ్వు పూస్తుంది అన్నీ రాసి ఆ మొక్కకి ట్యాగ్ చేస్తారు. అలాగే ప్రతి మొక్కకి ఒక చిన్న కర్ర సపోర్ట్ కట్టి మరీ ఇస్తారు. ఇవన్నీ మేము తీసుకున్న ప్లాంట్స్ అన్నమాట. ఇప్పుడు ఒకసారి మీరు కూడా మేము ఏమేమి తీసుకున్నామో చూసేయండి. దీని పేరు బిగ్నోనియా వెనిస్టా అండి. ఆరెంజ్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే. ఇది వచ్చేసి గోల్డ్ వైన్ క్రేపర్ అండి. గోల్డ్ వైన్ సేమ్ ఇలా ఫ్లవరింగ్ వస్తుంది, హ్యాంగ్ అవుతుంది. ఇది వచ్చేసి రాధా మనోహర్ లో డ్వార్ఫ్ అండి. ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఫ్లవరింగ్ వస్తుంది. ఇది వచ్చేసి అలోషియా క్రీపర్. హలోషియా క్రీపర్. ఇలా ఫ్లవరింగ్ ఎలా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. స్మెల్ కోసమే కదా ఇది. ఇది స్మెల్ కోసం. ఇది వచ్చేసి అంజీరు, చిన్న అంజీరు వచ్చేసి అల్మండాలో వెరిగేటెడ్ అండి. ఎల్లో కలర్ ఫ్లవరింగ్ వస్తుంది. ఇది కూడా క్రేపర్. ఇది క్రేపరే కదా. ఆ పక్కది ఇది మన బిగ్నోనియా వెనిస్టా. ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇది వాటర్ ఎక్కువ ఎక్కర్లేదు అన్నారు కదా, అసలు వేయకూడదు అంటున్నారు. వాటర్ తక్కువ, వాటర్ కంటెంట్. మాండవిలియాలో వైట్ కలర్ క్రేపర్ అండి. మాండవిలియా క్రేపర్. ఇది వచ్చేసి హైపోమియా ఆర్చిపోలియో క్రేపర్ అండి. హైపోమియా. ఇది వచ్చేసి పింక్, డార్క్ పింక్ కలర్ వస్తుంది ఫ్లవరింగ్. ఇది వచ్చేసి జెట్రోపా అండి. జెట్రోపా గ్రీన్, రెడ్ కలర్ ఫ్లవరింగ్ వస్తుంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి థాయిలాండ్ బ్యాంగ్ 365 days మనకి ఫ్రూటింగ్ అనేది. జట్రుఫాలోనే గ్రీన్ చూసారు కదా, అది ఒక్కొక్కటి 35. ఇదేమో జట్రుఫాలోనే వెరిగేటెడ్ అన్నమాట. ఇది ఒక్కొక్కటి 350. న్యూ వెరైటీ కదా, కొంచెం కాస్ట్ ఉంది. సైడ్ బార్డరింగ్. గ్రీన్ కూడా ఇదే రేర్ ప్లాంట్ ఏదో అన్నారు కదా, న్యూ వెరైటీ. న్యూ వెరైటీ. దీని పేరేంటి అన్నారు? ట్రయాంగులర్ ఫైకస్. ఇలా ఫైనల్ గా మొత్తం మా బిల్ వచ్చేసి 11,300 అయింది. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.